మండలం అర్వపల్లి సెంటర్లో స్థానికులు నిరసనకు చేశారు. 365వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించొద్దంటూ ధర్నాకు దిగారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడతారని తెలిపారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సామేలు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వెంకటరెడ్డి గారికి మరి మీడియా పూర్వకంగా మేము అందరం గ్రామస్తులం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ జంక్షన్లో ఈ 5 సంవత్సరాల్లో జంక్షన్ కట్టిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్డు ప్రమాదం జరిగి ఏ ఒక్క వ్యక్తి గాయపడ్డట్టు కానీ మరణించినట్టు కానీ మరి చరిత్ర లేదు. కావాలంటే గత 5 సంవత్సరాల పోలీస్ రికార్డులను పరిశీలన చేసి ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలన చేసి వై జంక్షన్ ఏమైనా ప్రమాదాలు జరిగినాయా ఒకసారి మీరు రికార్డు తెప్పించుకొని పరిశీలన చేయండి. కేవలం అసలు రస్తా లేని రోడ్డుకు కేవలం జేబులో కాంట్రాక్టర్ జేబులో డబ్బులు నింపుకోవడానికి కాంట్రాక్టర్ లబ్ధి కోసమే ఈ యొక్క కొత్త అధికారులను పట్టుకొని ఒక కొత్త డ్రామాకు తెరలేపిర్రు. దయచేసి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నిలవలేక